హలో ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ సింపుల్ సెసి అండి. సో ఈ రోజైతే మీకు ఒక ఈజీ స్నాక్ ఐటమ్ రెసిపీ చేసి చూపిస్తాను అనమాట. అవేంటంటే అలసందుల వడలన్నమాట. ముందుగా అలసందుల్ని ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఇలాగా. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్దుల్లిపాయి, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని ఇలా పీసెస్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా. ఎలా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చిగా అనమాట. ఈ విధంగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అలసందుల్ని కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా, మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా ఈ విధంగా అయితే పిండిగా చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం పెద్దుల్లిపాయి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని తీసుకున్నాం కదా గ్రైండ్ చేసి. సో దాన్ని ఇలాగా వేసేసి ఆ తర్వాత తగినంత సాల్ట్ని కూడా వేసి ఇదే విధంగా నెక్స్ట్ జీలకర్రని కూడా కొంచెం వేసుకొని, నేనైతే కారం అయితే స్కిప్ చేశానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బాండీ లాగా తీసుకొని మనం ఈ వడలు వేగడానికి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవాలి. కొంచెం పిండిని అయితే వేసి ఆ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. నేను చూపించిన విధంగా ఇలాగా ముందు అరచేతిని వాటర్లో డిప్ చేసుకొని పిండిని ఈ విధంగా బాల్లా చేసుకొని ఈ విధంగా అప్పచ్చిలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అప్పచ్చిలా చేసుకొని అది మళ్ళీ వాటర్లో డిప్ చేసి తీసుకొని ఈ విధంగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్లో వేగే వరకు ఉంచుకొని, మరీ నల్లగా కాకుండా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వేడి వేడి అలసందుల వడలైతే రెడీ అండి. సో ముందుగా టేస్ట్ చేసేద్దాం. కొంచెం కారం పొడి వేసుకొని ఈ విధంగా తుంపుకొని చాలా మెత్తగా తునిగిపోతున్నాయి అన్నమాట. సో ఎందుకు ఎంత యాంగ్జైటీ అవుతున్నానంటే ఫస్ట్ టైం అండి నేను ఇవి చేయడం. సో చాలా స్మూతీగా అండ్ చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. అసలు ఇంత టేస్ట్ బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో తెలపండి. ఇంకా ఈ 4 అయితే నాకు సరిపోయేలాగా లేవు. సో మొత్తం మళ్ళీ వేసుకొని తినేయాలి. చాలా టేస్ట్ అయితే సో గుడ్ అనమాట. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. అసలు వదలబుద్ధి కావట్లేదు. టేస్ట్ అయితే అంత బాగుంది. సో మీ బెజవాడ సింపుల్ సెసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.